అందరికీ వందనాలు. పునరుత్థాన ఆరాధన వచ్చిన మీకు అందరికీ కూడా ప్రభు యొక్క కృప మెండుగా లభించునుగాక. ఎక్కువ సమయం తీసుకోవడానికి లేదు కాబట్టి వెసులుబాటు సాధ్యమైన త్వరగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. ఎందుకు మనం ఈ పునరుత్థాన దినానికి అంత ప్రాధాన్యత ఇవ్వాలి? యేసు ప్రభు వారు శిలువలో నీ కొరకు నా కొరకు మరణించి పాప క్రయధనాన్ని చెల్లించిన తరువాత అది మనకు పరలోకాన్ని సంపాదించి పెట్టింది. అయితే పునరుద్ధానం ఎందుకు కావాలి క్రైస్తవునికి క్రీస్తు ద్వారా అనేది మనం చూడాలంటే మరలా శుక్రవారం సాయంత్రానికి వెళ్ళాలి. శుక్రవారం సాయంత్రం ఏం జరిగింది, శనివారం పగలంతా ఏం జరిగింది, శనివారం రాత్రి ఏం జరిగింది మనకు తెలియాలి. అప్పుడే పునరుత్థాన దినపు యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. అప్పటి వరకు శిష్యుల యొక్క పరిస్థితి ఏంటి? శుక్రవారం ముందు దాకా యేసు ప్రభు వారు ఎక్కడికి వెళితే అక్కడ ఆయన వెంట వెళ్ళడం, ఆయన ఎక్కడ వసతి ఏర్పాటు చేసుకుంటే అక్కడ ఉండడం, ఆయన సమాజ మందిరంలో బోధిస్తుంటే సమాజ మందిరంలో ఆయన ప్రక్కన ఉండడం, కొండ మీద ఎక్కి ప్రసంగం చేస్తూ ఉంటుంటే కొండ మీద ఆయన దగ్గర కూర్చొని ఉండడం. ఒక మాటలో చెప్పాలంటే ఆయన ఎక్కడికి వెళితే అక్కడ ఆయన వెంబడిస్తూ ఉన్నారు. ఒకానొక సందర్భంలో నేనే పరలోకం నుండి వచ్చిన నిజమైనటువంటి ఆహారమును, మీరు నన్ను తిని నా శరీరము తిని నా రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు అన్న మాటకు చాలామంది ఈయన్నెట్లా తింటారు, పరలోకం నుండి వచ్చిన జీవాహారం అంటాడేంది, ఆయన్నెట్లా తింటాం, ఆయన రక్తం మనం ఎట్లా తాగుతాం, ఈయన చెప్పేదంతా ఏందో మెంటల్ లాగా ఉంది, మనకొద్దు ఈయన బోధ, ఈయన నాయకత్వం మనకొద్దు అని చెప్పని చాలామంది వెనక్కి వెళ్ళిపోయారు. వెళ్ళిపోయినప్పుడు యేసు ప్రభు వారు మిగిలిన ఈ 12 మంది శిష్యులను చూసి ఒక మాట అన్నాడు. ఏంటి పేతురు, మీరు కూడా వెళ్ళాలనుకుంటున్నారా అన్నాడు. అంటే అక్కడ పేతురు ఒక మాట అంటాడు. ఏమనంటే, ఎక్కడికి వెళ్తామయ్యా, నిన్ను విడిచి మేము ఎక్కడికి వెళ్తాం, నీవే నిత్య జీవపు మాటలు కలిగిన వాడవు, నీవే దేవుని కుమారుడవు, మేము నిన్ను విడిచిపెట్టి ఎక్కడికి వెళ్తామయ్యా అన్నాడు. ఆ ఒక్క మాటను బట్టి మనం అర్థం చేసుకోవచ్చు శిష్యులు ఎంతగా దేవుణ్ణి హత్తుకొని ఉన్నారు. అయితే ఒక్కసారిగా ఏం కాదు, ప్రభు ముందుగానే చెప్పాడు, కానీ సడన్గా పరిస్థితులు మారిపోయినాయి శిష్యులకు. యేసు ప్రభు వారు సిలువ వేయబడడం, తమ నాయకుడు, తమ యజమానుడు, తమ మాస్టర్ లేకపోవడం ఒక్కసారిగా శిష్యులను భయాందోళనకు గురి చేసింది. ఊహించండి, శుక్రవారం సాయంత్రం నుంచి ఆదివారం ఉదయం వరకు వారి పరిస్థితి ఎలాగుండుంటుంది. నిన్న మొన్నటిదాకా మనల్ని నడిపించినటువంటి నాయకుడు ఇప్పుడు మన మధ్య లేడు. మన పరిస్థితి ఏంది? బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా ఆ శుక్రవారం సాయంత్రం నుండి ఆదివారం ఉదయం వరకు శిష్యుని యొక్క పరిస్థితి, జీవితం ఎలాగుందో ఎక్కడైనా వ్రాయబడి ఉందా? ఎందుకంటే అది చాలా అవసరమైనటువంటిది. చాలా సందర్భాల్లో మనం కూడా అటువంటి సందర్భాలు గుండా వెళ్ళాల్సిన పరిస్థితి వస్తుంది. ఎక్కడైనా రాయబడి ఉందా? ఉంది. ప్రవచనాత్మకంగా కీర్తనల గ్రంథంలో కోరహు కుమారులు రాశారు. కీర్తనల గ్రంథం 42వ అధ్యాయానికి ఒకసారి మనం వెళితే అక్కడ ఏమని ఉంటుందంటే, 42వ అధ్యాయము 3-4 వచనాలు చదువుకుంటే, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్లు నాకు అన్నపానములాయను. ఏడ్చారు, శక్తి లేదు. సరే, ఇంకెంతసేపు బాధపడతాం, పాపం ఆకలిస్తుంటుంది అని చెప్పని
పెద్దోడైనటువంటి పేతురు వెళ్ళి ఒక రొట్టె కొనుక్కొద్దామని చెప్పని బజార్లోకి వెళ్ళాడు. వెళ్తే, హే, ఏడి మీ దేవుడు, ఎక్కడికి పోయాడు నీ యజమానుడు అని అడిగారట. నీ దేవుడు ఏమాయనని నా శత్రువులు, నీ దేవుడు ఏమాయనని వారు నిత్యము నాతో అనుచుండగా రాత్రింబగళ్ళు నా కన్నీళ్ళు నాకు అన్నపానములాయను. ఏం చేస్తాడు? ఏమయ్యాడు నీ మాస్టర్, నీ యజమాని, నీ ప్రభువు ఏడి? నువ్వే నిత్య జీవపు ఓటలు కలిగినటువంటి వాడవు, మాటలు కలిగినటువంటి వాడవు, దేవుని కుమారుడు అన్నావు కదా, ఏడి నీ దేవుడు అంటే ఏం మాట్లాడలేదు. వెనక్కి తిరిగి వచ్చాడు, ఏడ్చుకుంటూ కూర్చున్నాడు. ఏమైందన్నా, ఎందుకు ఏడుస్తున్నావు? ఆన్సర్ లేదు. ఆహారం సరే తినన్నా, రొట్టె కొనుక్కొచ్చావు కదా, తినబుద్ధి కావట్లేదు తమ్ముడు, నా కన్నీళ్ళే నాకు ఆహారం, అన్నపానాలు అవుతున్నాయి, బయటకు వెళదామంటే భయం. నీ దేవుడు ఏమయ్యాడు అని అడుగుతున్నారు. ఏం చేయాలి? బయటకు వెళ్ళడానికి ధైర్యం లేదు. ఇంకా అక్కడ ఒక మాట అంటాడు, జనసమూహముతో పండుగ చేయుచున్న సమూహముతో నేను వెళ్ళిన సంగతిని సంతోషము కలిగి స్తోత్రములు చెల్లించుచు నేను దేవుని మందిరమునకు వారిని నడిపించిన సంగతిని జ్ఞాపకము చేసుకొనగా నా ప్రాణం నాలో కరిగిపోతుంది. నిన్న మొన్నటి దాకా ఉన్న మన దేవుడి మధ్య ఈరోజు మనతో లేడని చెప్పని వాళ్ళు అడుగుతుంటే బాధేస్తుంది. అంతేకాదు, జనసమూహంతో సంతోషంతో పండుగ చేస్తున్నటువంటి సమూహంతో దేవుని మందిరానికి వెళ్ళాం. ఎప్పుడు వెళ్ళారు? మట్టలాదివారం నాడు. దావీదు కుమారునికి జయము, ప్రభువు పేరిట వచ్చువాడు స్తుతింపబడునుగాక, సర్వోన్నతమైనటువంటి స్థలములలో జయము, సంతోషిస్తూ కేకలు వేస్తూ జయధ్వానాలు చేస్తూ ఊరేగింపుగా మందిరానికి తీసుకెళ్లారే. అట్లాంటి వాళ్ళు ఇప్పుడు ఒక్కసారిగా నీ దేవుడు ఏమయ్యాడు అంటుంటే నా ప్రాణం ఇంకా కృంగిపోతుంది, నా ప్రాణం నాలో కరిగిపోతా ఉంది. ఆ 2-3 రోజులు అదే పరిస్థితిలో ఉన్నారు శిష్యులు. బయటికి వెళ్ళాలంటే భయం, ఆందోళన. అందరూ నీ దేవుడు ఏమయ్యాడని అడుగుతున్నారు. భయం వేస్తుంది బయటికి వెళ్ళాలంటే. అక్కడ ఒక మాట అంటాడు, నీ దేవుడేమాయనని నా శత్రువులు దినమెల్ల అడుగుచున్నారు, వారు తమ దోషంల చేత నా ఎముకలు విరుచుచున్నారు. నా ప్రాణమా, నువ్వేళ కృంగి ఉన్నావు, నాలో నీవేళ తొందరపడుచున్నావు. దేవుని యందు నిరీక్షణ ఉంచుము, ఆయనే నా రక్షణకర్త, నా దేవుడు, ఇంకనూ నేను ఆయనను స్తుతించదును. ప్రాణం చచ్చిపోతుంది, కృంగిపోతుంది. ఆ ప్రాణంతో చెప్పుకుంటున్నాడు శిష్యుడు, నా ప్రాణమా, ఎందుకు నీలో నువ్వు కృంగిపోతున్నావు? నిరీక్షణకర్త ఆయనే మన దేవుడు, ఆయన్నే స్తుతిద్దాం. వారందరేం నీ దేవుడు ఏమయ్యాడు అంటున్నారు, కానీ ఆయనే మనకు దేవుడు, ఆయన్నే స్తుతిద్దాం. ఎందుకు తొందరపడుతున్నావు అని తన ప్రాణంతో చెప్పుకుంటున్నాడు శిష్యుడు. చెప్పుకుంటూ ఎలా ధైర్యం తెచ్చుకుంటున్నాడో చూడండి. 8వ వచనం, 42:8 కీర్తన గ్రంథం. అయినను పగటి వేళ యెహోవా తన కృప కలుగన ఆజ్ఞాపించును, రాత్రి వేళ ఆయనను గూర్చిన కీర్తనయు, నా జీవదాత అయిన దేవుని గూర్చిన ప్రార్థనయు నాకు తోడుగా. ఆ 2-3 రోజులు ఎలా గడిపారనేది ఆ ఒక్క మాటలో మనకు అర్థమైపోతుంది. పగటిపూట ఏమో దేవుని కృప కొరకు వేడుకోవడం, రాత్రిపూట ఆయన గూర్చి కీర్తించడం, జీవదాత అయిన దేవుని గూర్చి ప్రార్థించడం. ఈ 2-3 రోజులు అదే చేశారు శిష్యులు. కానీ ఆదివారం ఉదయానికి వచ్చేసేటప్పటికి పరిస్థితి మారిపోయింది. ఈ భయాన్ని, ఈ ఆందోళనను, ఈ గందరగోళాన్ని, ఈ నిస్తబ్దతను మొత్తాన్ని పటాపంచలు చేసిందేదో తెలుసా? క్రీస్తు యేసు పునరుత్థానం. క్రైస్తవునికి ఒక భరోసా ఇచ్చింది క్రీస్తు యేసు పునరుత్థానం. క్రైస్తవునికి ఒక నిరీక్షణ ఇచ్చింది క్రీస్తు యేసు పునరుత్థానం. క్రైస్తవునికి ఒక ధైర్యాన్ని ఇచ్చింది క్రీస్తు యేసు పునరుత్థానం. అందుకే క్రైస్తవుడు మృతులలో దేవుని వెదకేవాడు కాడా,
క్రైస్తవుడు సజీవుడైన దేవుని వెంబడించేవాడు. ఒక చోట ఒక పెద్ద డిబేట్ జరుగుతూ ఉంది. ఆ డిబేట్లో ఒక క్రైస్తవ నాయకుడిని, ఒక పాస్టర్ గారినో లేకపోతే ఒక సహోదరుడిని అవతలి వ్యక్తి ఇలా ప్రశ్నించాడు, నువ్వెందుకు క్రీస్తును నమ్ముకున్నావు? ప్రపంచంలో ఇన్ని మతాలు ఉన్నాయి కదా, ఇంతమంది దేవుళ్ళు ఉన్నారు కదా, అందరూ స్వర్గానికి వెళ్ళే మార్గాన్ని గురించే చెప్తున్నారు కదా, నువ్వెందుకు క్రైస్తవుడవయ్యి క్రీస్తుని నమ్ముకున్నావు అని అడిగారు. అడిగితే అతడిచ్చిన సమాధానం ఏంటో తెలుసా? బికాస్ జీసస్ క్రైస్ట్ ఈజ్ అలైవ్. క్రీస్తు యేసు సజీవుడు గనుక నేను ఆయన నమ్ముకున్నాను అన్నాడు. దాన్ని జస్టిఫై చేసుకోవడం కోసం ఆయన ఎలా చెప్పాడంటే, ఇదిగో పరలోకానికి వెళ్ళే దారిలో నేను నడుస్తూ ఉన్నాను. ఒక చోటకు వచ్చేటప్పటికి ఆ దారి రెండుగా చీలిపోయింది. అక్కడ ఇద్దరు మనుషులు ఉన్నారు. వారిలో ఒకడు చనిపోయి ఉన్నాడు, ఒకడు బ్రతికి ఉన్నాడు. ఎవరిని అడుగుతావు నువ్వు పరలోకానికి వెళ్ళడానికి దారి అని అడిగాడు. అర్థమైందా? ఎవరిని అడుగుతావు? సజీవుడిని అడుగుతావా? మృతుడైన వాడిని అడుగుతావా? సజీవుడైన వాడిని అడుగు. ఈ సజీవుడైనటువంటి దేవుడే నిన్ను పరలోకానికి చేర్చేటటువంటి మార్గం. ఈ సృష్టికర్త అయినటువంటి దేవుడే నిన్ను పరలోకానికి చేర్చుతాడు. అయితే అంత వాళ్ళు శిష్యులు ఎంత భయపడ్డారంట 2-3 రోజులకి. దాదాపుగా 52 దినాలు వాళ్ళు బయటికి రాలే. శిష్యులు యెరూషలేంలోనే ఉన్నారు. ఎక్కడ గ్యాదర్ అయినా వెంటనే తలుపులు వేసుకుంటున్నారు, కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు, దుఃఖపడుతూ ఉన్నారు. సరే, పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా అలాగే ఉన్నారు. పునరుద్ధానుడు అయిన తర్వాత కూడా భయంతోనే ఉన్నారు. అప్పుడు యేసు ప్రభువు వారు వారి మధ్యకు వచ్చి నిలబడ్డాడట. ఇప్పుడు భయం పోవాలి కదా, పోలేదు. దేవుడు సాక్షాత్తు వారి మధ్య నిలబడ్డా కూడా వారిలో భయం పోలేదు. మరలా ఒక 8 దినాలు అయ్యేటప్పటికి మరలా ఒక చోట కూడుకున్నారు, మళ్ళీ తలుపులు వేసుకొని కూర్చున్నారు. భయం వేసింది మళ్ళా. ఈసారి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి వారి మీద తన ఆత్మను ఊదాడట. పరిశుద్ధాత్మని వారి మీద ఊదినా కూడా వారిలో భయం పోలా. మళ్ళీ ఇంకొక 8 దినాలు అవ్వగానే మళ్ళీ తలుపు వేసుకున్నారు, మళ్ళీ కూర్చున్నారు లోపల. వారిలో ఎప్పుడు భయం పోయిందంటే తెలుసా? పరిశుద్ధాత్ముడు వారి మీద కాకుండా వారి లోపలికి వచ్చినప్పుడు వారిలో భయం పోయింది. పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చినప్పుడే, ఈ క్రీస్తు యేసు పునరుద్ధానం వలన అనుగ్రహించబడినటువంటి పరిశుద్ధాత్ముడు మన లోపలికి వచ్చినప్పుడే మనం నిశ్చింతగా, నిర్భయంగా ఉండగలుగుతాం, నిరీక్షణతో ఉండగలుగుతాం, ధైర్యంగా ఉండగలుగుతాం. ఎటువంటి పరిస్థితినైనా ఎదుర్కోవడానికి దేవుడు శక్తిని ఇస్తాడు. కండిషన్ ఏంటంటే, ఈ పరిశుద్ధాత్ముడు నీ లోపలికి రావాలంటే నీకొకటి కావాలి. నీవు ఏర్పరచబడినటువంటి వానివిగా ఉండాలి. ఏర్పరచబడడం అంటే ఏంటి? దేవుని రాజ్యము అందరికీ కాదు, ఏర్పరచబడినటువంటి వారికే అనుగ్రహించబడుతుంది. ఏర్పరచబడడం అంటే దేవుడు ముందుగా పర్టికులర్ లిస్ట్ ఒకటి పెట్టుకొని, వీళ్ళ వరకే నేను రక్షణ ఇస్తాను, వీళ్ళు మంచి చేసినా కూడా వీళ్ళకి నేను ఇయ్యను అని ఏమన్నా లిస్ట్ పెట్టుకుంటాడా? పెట్టుకోడు. ఏర్పరచబడడం అంటే తెస్సలోనికలకు రాసినటువంటి 1వ పత్రిక 1వ అధ్యాయంలో ఉంటుంది. సువార్త శక్తితో వారి యొద్దకు రావడం అట. ఏర్పరచబడినటువంటి గుంపులో నువ్వు ఉండాలంటే సువార్త నీ హృదయంలోకి రావాలి. అది అంతే, ఇంక వేరే ఏ కండిషన్ లేదు. సువార్త నీ హృదయంలోకి వస్తే నువ్వు ఏర్పరచబడినటువంటి గుంపులో ఉంటావు. ఏర్పరచబడినటువంటి గుంపులో ఉన్నవానికి పునరుద్ధాన శక్తి, పరిశుద్ధాత్మ శక్తి అనుగ్రహించబడుతుంది. పరిశుద్ధాత్ముడు లోపలికి వస్తాడు. పరిశుద్ధాత్ముడు లోపలికి వస్తే నిర్భయంగా, ధైర్యంగా ప్రపంచం మొత్తం క్రైస్తవ సైనికుడిగా తిరుగుతాడు. మరి సువార్తని హృదయంలోనికి ఎంతమంది ఆహ్వానిస్తున్నారు? క్రీస్తు సువార్తను హృదయంలోకి ఎంతమంది ఆహ్వానిస్తూ ఉన్నారు? పౌలు భక్తుడు ఒక చోట అంటాడు, క్రీస్తు యేసునకు కలిగిన పునరుత్థానము ద్వారా
నేను ఏదో ఒక విధంగా మృతులలో నుండి నాకు పునరుద్ధానం కలుగును. ఆయన మరణ విషయంలో సమాన అనుభవం గలవాడనై ఆయనను ఆయన పునరుద్ధాన బలమును ఎరుగు నిమిత్తం నేను వెనక ఉన్న వాటిని మరచి ముందుకు పరిగెడతా ఉన్నాను అన్నాడు. ఎంతమంది పరిగెడడానికి సిద్ధంగా ఉన్నారు క్రీస్తు మార్గంలో? ఏంటి పౌలు బాధ? క్రీస్తు యేసు యొక్క పునరుద్ధాన బలాన్ని నేను ఎరిగిన వానిగా ఉండాలి. మారు మనసు పొందాడు, బాప్తిస్మం తీసుకున్నాడు, పరిశుద్ధాత్ముడు తనలోకి వచ్చి నివాసం చేస్తూ ఉన్నాడు. ధైర్యంగా ఎటుపోయినా శ్రమ పడుచున్నా కానీ భయపడకుండా దేవుని సువార్తను ప్రకటిస్తూ ఉన్నాడు. రాజుల ఎదుట, అధిపతుల ఎదుట నిలబడి తీర్పునకు గురి అవుతున్నా, కొట్టబడుతున్నా, హింసింపబడుతున్నా, చెరలో వేయబడుతున్నా ధైర్యంగా సువార్తను ప్రకటిస్తున్నాడు. అంతటితో సంతృప్తి పడలేదు పౌలు భక్తుడు. ఏమంటున్నాడంటే, ఏదో ఒక విధంగా నేను ఆయన పునరుత్థాన బలాన్ని ఎరిగిన వానిగా నేను ఉండాలి. ఆయన పునరుద్ధాన బలం ఎరిగిన వానిగా ఉండాలంటే వెనుకున్నాయి మరచి, వెనుక ఉన్న వాటిని మరచి విడిచి క్రీస్తు మార్గంలో ఆయన వెంట పరుగెత్తాలి. ఈ పునరుత్థాన దినాన దేవుడు నీతో చెప్తున్నటువంటి మాట అదే. నీవు వెనుక ఉన్నవి మరచి, ఒకవేళ రక్షింపబడినటువంటి వ్యక్తివైతే, నీవు రక్షింపబడినటువంటి వ్యక్తివైతే వెనుక ఉన్న దానిని మరచి విడచి ప్రభువుతో ముందుకు పరిగెత్తడానికి సిద్ధంగా ఉన్నావా? ఇంకా క్రీస్తులోనికి లోపలికి లోతుకు నడవడానికి సిద్ధంగా ఉన్నావా? రక్షింపబడని వ్యక్తివైతే సువార్తను నీ హృదయంలోనికి ఆహ్వానించడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? రక్షింపబడని వ్యక్తులకు ఒకటి దేవుడు సలహా ఇస్తున్నాడు, రక్షింపబడిన వ్యక్తులకు ఒక సలహా ఇస్తున్నాడు. రక్షింపబడనటువంటి వారిని అంటున్నాడు, సువార్తను నీ హృదయంలోనికి చేర్చుకో, అంతే చాలు. నువ్వు ఏర్పరచబడినటువంటి గుంపులోకి వచ్చేస్తావు. ఒకదాని వెంట ఒకటి దేవుడు తన క్రియను కొనసాగిస్తాడు నీలో. రక్షింపబడినటువంటి వాళ్ళతో చెప్తా ఉన్నాడు, నువ్వు ఇప్పటిదాకా నేను ప్రయాసపడ్డాను ప్రభువు కోసం అనుకుంటున్నావేమో, అదంతా విడిచిపెట్టాయి, అవి మర్చిపో, ముందుకు ఇంకా నడవలసింది ఉంది, నీ నావని ఇంకా లోపలికి నడిపించాల్సినటువంటి విషయం ఉంది, ముందుకు పరుగెత్తు అంటున్నాడు. ఈ రెండూ చేస్తే పునరుద్ధానుడైనటువంటి క్రీస్తు యేసు యొక్క బలము మనలోనికి అనుగ్రహించబడుతుంది. సజీవులముగా మనము దేవుణ్ణి వెతికే వారంగా ఉంటాం. ఆ దినాన క్రీస్తు యేసు పునరుద్ధరణైనటువంటి దినాన యేసు ప్రభు ఉన్నాడేమో అని చెప్పి నా సమాధి దగ్గరికి పోగానే దేవదూత ఏమన్నాడో తెలుసా? సజీవుడైన వానిని మృతులలో ఎందుకు ఎదుగుతున్నారు మీరు? సజీవుడు ఎక్కడ ఉన్నాడండి? ఆ ఒక్క వచనాన్ని బేస్ చేసుకొని చెప్పచ్చు. సజీవుడు ఎక్కడ ఉన్నాడు? మృతులలో ఉండడు. మృతుల్లో నువ్వు వెతుకుతున్నావంటే నువ్వు ఎవరిని వెతుకుతున్నావని అర్థం? సజీవుని వెతుకుతున్నావా, మృతుడిని వెతుకుతున్నావా? ఎవరిని చెప్పండి? మృతులలో సమాధుల్లో పోయి వెతుకుతున్నావంటే నువ్వు సజీవుని వెతుకుతున్నావా, మృతుడిని వెతుకుతున్నావా? మృతుడిని వెతుకుతున్నావు. సజీవుడైనటువంటి దేవుని వెతికితే నీకు జీవఫలం అనుగ్రహించబడుతుంది. ఈ పునరుత్థానం సజీవుల గుంపులో నువ్వు ఉండేటట్లు చేసింది. కాబట్టి ఈ పునరుత్థానమే క్రైస్తవ నిరీక్షణకు బలం. ఈ పునరుత్థాన పండుగ జరుపుకుంటున్నట్టు మీ అందరికి కూడా దేవుడు హెచ్చరిస్తున్నటువంటి ఒక మాట ఏంటంటే, సజీవునిగా నేను తిరిగి లేచాను, నన్ను మీరు వెంబడించండి. నా సువార్తకు మీ హృదయాలను తెరవండి. నేను మీ హృదయపు తలుపుల దగ్గర ఉండి తడుతూ ఉన్నాను. నా స్వరం విని ఎవరైతే తలుపు తీస్తారో నేను వారి లోపలికి వస్తాను, వారితో కూర్చుంటాను, నాతో అతను, అతనితో నేను విందులో కూర్చుంటాం, ఏకీభవిస్తాం అంటున్నాడు. దేవుడు నీ గృహంలోకి రావాలని కోరుకుంటున్నావా? ఎదుగో దేవుని స్వరం. రక్షింపబడిన వారికేమో ఒకటి, మీ నావని ఇంకా లోతుకి నడిపించు. రక్షింపబడినటువంటి వారికి వినపడుతున్నాడు దేవుని స్వరం, దేవుని స్వార్థాన్ని హృదయంలోనికి ఆహ్వానించు. చేస్తారా? అవి ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు. ఈ పునరుత్థానము భయాన్ని పోగొట్టింది. ఈ పునరుత్థానం ఒక సందిగ్ధతను తీసివేసింది. ఈ పునరుత్థానం నిరీక్షణకు కారణమైంది. క్రీస్తు యేసు యొక్క పునరుత్థానం క్రైస్తవునికి శక్తి అయింది.
బలమైంది. ప్రభువా, మేమందరము కూడా క్రీస్తు యేసు పునరుద్ధాన బలమును ఎరిగినటువంటి వారమై సజీవుడైనటువంటి దేవుణ్ణి వెదకే వారిగా మీరు మమ్మల్ని అందరినీ చేయండి. ప్రభువా, ఇంకను మా జీవితాలను ఆత్మీయ లోతులలోనికి తీసుకుని వెళ్ళేవారిగా మమ్మల్ని మీరు మార్చండి. ప్రభువా, సువార్తకు మా హృదయాలు తెరిచేవారిగా చేయండి. మా ప్రార్థన ఆలకించమని, తీసుకొచ్చిన ప్రతి బిడ్డను ప్రభువు మీరు దర్శించమని యేసు నామమునందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. పాట పాడుకుందాం. పాట పాడుకుంటూ ఉండగా కానుకలు దేవునికి సమర్పిద్దాం. అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, పునరుత్థానుడా పరిశుద్ధుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అధికారులైనా దేవదూతలైనా, అధికారులైనా దేవదూతలైనా, వస్త్రహీనతైనా ఉపద్రవమైనా, కరువైనా ఖడ్గమైనా, కరువైనా ఖడ్గమైనా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, రోగినైన నాకై త్యాగమైనావే, రోగినైన నాకై త్యాగమైనావే, దోషినైన నాకై దాహముగొన్నావే, దోషినైన నాకై దాహముగొన్నావే, ఊహ కందదయ్యా నీ ధర్మమో, ఊహ కందదయ్యా నీ ధర్మమో, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, రోగినైన నాకై త్యాగమైనావే, రోగినైన నాకై త్యాగమైనావే, దోషినైన నాకై దాహముగొన్నావే, దోషినైన నాకై దాహముగొన్నావే, ఊహ కందదయ్యా నీ ధర్మమో, ఊహ కందదయ్యా నీ ధర్మమో, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ ధానుడా, శ్రమలైనా హింసలైనా, శ్రమలైనా హింసలైనా, రాబోవునవైనా ఉన్నవైనా, రాబోవునవైనా ఉన్నవైనా, మరణమైనా జీవమైనా, మరణమైనా జీవమైనా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా, అనుక్షణము నిన్నే కొలుతూ పునరుత్థానుడా.
ప్రార్థన చేసుకుందాం. అవును ప్రభువా, అనుక్షణము నిన్నే కొలిచేటటువంటి వారిగా మమ్మల్ని మీరు మార్చండి. ఎందుకంటే మీరు పునరుద్ధానుడైనటువంటి దేవుడు, మా కొరకై మరణించి జయించినటువంటి దేవుడు గనుక ప్రభువా, కరువైన, ఖడ్గమైన, వస్త్రహీనతైన, ఉపద్రవమైన, మేము అధికారంలో ఉండిన దేవదూతల వంటి స్వభావం కలిగిన వారమైన అనుక్షణం నిన్ను మాత్రమే గొలిచేవారు ఇంకా మమ్మల్ని మీరు మార్చండి ప్రభువా. ఎందుకంటే నీవు నిశ్చయంగా మా రోగములను భరించావు, మా వ్యసనలను భరించావు ప్రభువా. దోషినైన మా కొరకు నువ్వు దాహంకున్నావు కనుక ప్రభువా, క్రీస్తు యేసు యొక్క శ్రమలలో పాలివాడునొకటి ఎట్టిదో ఎరుగు నిమిత్తము, ఆయనను, ఆయన పునరుద్ధాన బలమును మేము ఎరుగు నిమిత్తమును నేను వెనుక ఉన్న వాటిని మరచి ముందున్న వాటి కొరకై వేగిరముగా పరుగెడుతున్నాను అని పౌలు భక్తుడు పలికినటువంటి మాటలను ప్రభు మా అందరి జీవితాలకు అన్వయించుకుని మేము కూడా అలాగ పరుగెత్తినట్లు మమ్మల్ని మీరు నడిపించండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను ప్రభు మీరు దర్శించండి. నీ పునరుద్ధాన శక్తిని, ధైర్యమును, నిరీక్షణను, బలమును మీరు అనుగ్రహించండి. నిత్యము నిన్ను వెంబడించేటటువంటి బిడ్డలుగా చేయండి. నీ సువార్తకు తమ హృదయపు ద్వారాలు తెరిచేవారిగా చేయండి. నీ సువార్తను వారి లోపలికి ఆహ్వానించేవారిగా చేయండి. తద్వారా ఏర్పరచబడిన వారిగా నీ రాజ్యంలో చేర్చబడినట్లు మీరు కృప చూపించమని, మా ప్రార్థన ఆలకించమని యేసు నామమందు ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాము తండ్రి, ఆమేన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు, మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క కృపయు, పరిశుద్ధాత్మని యొక్క సన్నిధి సహవాసము మనకందరికీ దొరికి క్రీస్తు యేసు యొక్క పునరుత్థాన బలమును, నిరీక్షణను, ధైర్యమును, ఉత్సాహమును తుదమట్టుకు మనము కొనసాగించగలిగినట్లు మనల్ని నడిపించునుగాక. ఆమేన్, ఆమేన్. అందరికీ వందనాలు.